తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. న్యూస్లో ఇంకోటి వస్తుంది చందు, ఈ చనిపోయే ముందు కూడా ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు అని. See, that is what I'm telling you. It's not a 6 months back. తను హైదరాబాద్కి వచ్చి 6 years అవుతుంది. ద ప్రాజెక్ట్ నేమ్ కాల్డ్ నిన్నే పెళ్ళాడతా. ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి రా బాబు, నేను అదే చెప్తున్నా. యూట్యూబ్లో వచ్చినప్పుడు నిన్నే పెళ్ళాడతా ప్రాజెక్ట్ అయిపోయి కూడా 4.5 years అవుతుంది. త్రినేని స్టార్ట్ అయ్యి కూడా 4 years అవుతుంది. అలాంటిది తను హైదరాబాద్ రాకముందుకు సొసైటీ ఇక్కడ ఎందుకు చెప్తుంది? 6 months తను మెయిన్గా పాస్ట్లో జరిగింది 20 years బ్యాక్. కరెక్ట్గా వినండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇదొకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 200-300 వీడియోలు వస్తున్నాయి. అందులో తను చెప్పే ఇంటర్వ్యూలో బ్యాక్గ్రౌండ్లో నా ఫోటోలు పెట్టడము, ఒక సైకోని పెళ్లి చేసుకోవడము, లేకుంటే ఒక సొసైటీ. ప్లీజ్ ఓపెన్ ద వీడియో. మీ అవుట్పుట్ కోసమో, మీ రేటింగ్ల కోసమో, డబ్బుల కోసమో వీడియోలు చేయకండి. మీకు దండం పెడతాను ప్లీజ్. ఓ మనిషి పోయింది, మాకు జీవితాలు ఉన్నాయి, మాకు బ్రతుకులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నీ హెల్త్ గురించి ఏం చెప్పారు చంద్ర? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే టిల్ నౌ నేను ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అదంతా చేయించలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్. నాకు ఇదంతా చిన్నగా అనిపిస్తుంది. నాకు మెయిన్గా నాకు ఇక్కడ అదే పెయిన్ ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలీదు. మేబీ యూ మే గెట్ ఎ గుడ్ న్యూస్ సూన్. సో నిజంగా ధైర్యంగా ఉండి చందు ఈ టైంలో. నా ధైర్యమే కోల్పోయింది సార్, నా ధైర్యమే కోల్పోయింది. నిన్ను ప్రేమించే ఎంతో మంది ఉన్నారు, వేలాది మంది. ఇట్స్ నాట్ అన్ ఎమోషన్. ఏదో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాదు, నేను ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే కూడా నేను ఫోన్ కట్ చేస్తున్నాను. నాకు వద్దు, ఫోన్ చేసి నాకు మోటివేషనల్ వద్దు. నాకు తను ధైర్యం. అరే సరే 24 hours ఒక 1 hour గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చిందబ్బా నాకు. అది ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. యాక్చువల్గా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేము చెప్పుకుందాం అనుకున్నాం. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అనుకున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు తెలుసు, మీరు ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను అవాయిడ్ చేశాను అనుకోవచ్చు, లేకపోతే షూటింగ్ బిజీ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇద్దామని అనుకున్నాను. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా మీకే చెప్తాం అనుకున్నాను. వై? బికాస్ మీరు మంచిగా చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు అని. బట్ నేనైతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు హెల్తీగా, ఫిట్గా. ఎందుకంటే నువ్వే ఒక మాట అన్నావు, వాళ్ళ మదర్ చనిపోయినా కానీ తెలిసినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు, ఎలా ఉంది అంకుల్ అని అడిగారు అన్నావు కదా. మరి వాళ్ళిద్దరి కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. రావట్లేదు సార్. వస్తుంది చందు. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను దానికి 4 ఆన్సర్లు ఇస్తాను. నువ్వే అన్నావు కదా, పిల్లలు ఇద్దరు వాళ్ళ మదర్ చనిపోయి నా దగ్గరికి వచ్చారు అని. పిల్లలు ఫుల్ఫిల్గా ఉన్నారు సార్. ఫైనాన్షియల్గా ఇచ్చేసరికి మనం ఏదో చేసేసాము, పీకేసాము అనుకోవద్దు. బట్ దే నీడ్ అన్ ఎమోషన్స్, దే నీడ్ పేరెంట్స్ డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ సార్. 2.5-3 days అవుతుంది సార్ యాక్సిడెంట్ అయ్యి. నేను ఇప్పటివరకు మధ్యలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తనని అంబులెన్స్లో తీసుకెళ్ళి కార్యక్రమం చేసుకొని బయటకు వచ్చాను. బట్ నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్లో ఉన్నా. అండ్ ఏదో చెప్పడము, ఆర్టిస్ట్గా నటించడం పక్కన పెడితే, యాజ్ ఎ బ్రదర్గా చెప్పాలంటే 10-15 minutesలో నేను అన్కాన్షియస్ అవుతున్నాను. బట్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ నా పవిని తీసుకురండి. అది మంచిది సార్. ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్. నిజం చెప్తున్నాను, నన్ను తీసుకెళ్ళినా అయిపోయేది ఆ దేవుడు. నేనుండి వేస్ట్ ఇన్ ద. సో ఇప్పుడు మీకు చూస్తే అర్థం అవుతుంది మేము ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామో. అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చానో ఒకసారి అర్థం చేసుకోండి. నెగిటివ్గా స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ బాధలు ఏంటో, ఆ ఫీలింగ్స్ ఏంటో కష్టంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి తన బాధ కూడా. అండ్ తను ఇంతవరకు కూడా ఏ మీడియా ముందుకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఓపెన్ అయ్యి చెప్పడానికి కూడా. అండ్ ఇంటికి కూడా వెళ్ళకుండా నేను అనుకున్నాను, ఎందుకు అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత డిప్రెషన్లో ఉన్నాడో అర్థమవుతుంది. చూస్తే ఒకసారి ఇక్కడ లొకేషన్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి తను ఎంత బాధతో ఈ లొకేషన్లో ఉన్నాడో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.